వై స్పెషల్ ట్రీట్మెంట్ తనుజ నాకు అస్సలు బొద్దిగా అర్థమై సావట్లేదు. అసలు మీరన్నా చెప్పండి గాయస్, ఎందుకు తనకి సపరేట్గా వేరే టోన్లో మార్చి మరీ చెప్పడం, ఇది అవుతుందేమో, ఇది ఉంచుకో, ఇది అవ్వాలి కదా నీకు అని సపరేట్గా చెప్పడం ఏంటో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ మరి నిన్న జరిగిన ఎపిసోడ్లో నేనైతే చాలా మాట్లాడాలండి. నాకైతే ఫస్ట్ ఇమాన్యుయల్ సెల్ఫిషా కాదా కూడా మీరైతే కామెంట్ చేయండి. సో నాకు కూడా అనిపించింది, నా ఒపీనియన్ ఏంటో లాస్ట్లో చెప్పేస్తాను. సో మీకేమనిపించింది? సో ఇమాన్యుయల్ అక్కడ చేసింది కరెక్టే అని అనుకుంటున్నారా, లేకపోతే తను సెల్ఫిష్గా బిహేవ్ చేశారా అని మీరు అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు చాలా బొక్కలు ఉన్నాయి, చాలా లెక్కలు ఉన్నాయి అనమాట, మాట్లాడాల్సినవి, తేల్చాల్సినవి. సో ఫస్ట్ ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి ఆడియన్స్కి ఒక డమ్మీ రిమోట్లు ఇచ్చేసి మీకు తగ్గినట్టు మీకు నచ్చినంత పర్సంటేజ్ వేసుకోండి. ఎందుకు ఇదంతా జనాలు చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఈ లాజిక్ అబ్జర్వ్ చేశారా? అక్కడ ఉన్న ఆడియన్స్ ప్రకారమే టాప్ 6 తీశారని మీరు అంటున్నారు. మరి ఉన్న వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళు అందరి పెట్టాలి కదా. సో అందరే పెట్టకుండా ఓన్లీ వాళ్ళ ఒక్కళ్ళే పెట్టారంటే ఏంటి అర్థం? సో మీరు కూడా అక్కడ ఆల్రెడీ రెడీ చేసుకొని వీళ్ళకి ఉంటాయి, వీళ్ళ టాప్ 6 వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేసి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా పెట్టుకొని సో వాళ్ళతో ఆ డమ్మీ రిమోట్లతో వేసేసి ఆ పర్సంటేజ్లు వాళ్ళు వేసినట్టు చూపించి ఇక మీరు వేసేసి ఇక వాళ్ళకి ప్రిఫరెన్స్లు ఇవ్వడం అనేది అయితే నాకు అర్థం కావట్లేదు అనమాట. సో మీకు చిన్న లాజిక్ అనమాట, మీకు ఇది అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ నిజంగా బయాస్డ్ బిగ్ బాస్, అసలు ఎంత బయాస్డ్ బిగ్ బాస్ అసలు నేను ఇన్ని సీజన్స్లో ఎప్పుడు చూడలేదు. మరీ ఇంతగానో బయాస్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ఫస్ట్ నిన్న సుమన్ గారికి 100% వచ్చింది ఓటింగ్. సో ఇందులో అయితే నేను ఎలాంటి తప్పు చెప్పను, ఎందుకంటే సుమన్ గారికి అంత అర్హత ఉంది. 100% రావడం అంటే నిజంగా ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు, అందరూ ఆయన్ని అవాయిడ్ చేస్తున్నా కూడా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి ఆ పొజిషన్లో పెట్టడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఫస్ట్ పొజిషన్లో ఉండడం నాకు కూడా నచ్చింది. సో ఆయనకి ఒకటి ఇచ్చారనమాట. సో నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అని అంటే భరణి గారి ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలి అనేసి చెప్పారు. సో ఇక్కడ సుమన్ గారు అయితే చాలా మంచి మాటలు మాట్లాడారు అనమాట. సో భరణి గారికి ఫ్యామిలీ ఇంపార్టెంట్, వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రావడం ఇంపార్టెంట్, కానీ మీరు ఫ్యామిలీ వీక్ రావడం ఇంపార్టెంట్, కానీ నేనేముంది, నేను కంటెండర్ని, నేను ఆడతాను, నేను గెలుచుకుంటాను నా సొంతంగా అనేసి చెప్పారు. అబ్బా నేనైతే నిజంగా ఫిదా అయిపోయాను అనమాట ఆ మాటలకి. చాలా బాగా చెప్పారు. నాకైతే అసలు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట సుమన్ గారు. సో మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమాన్యుయల్కి సో ఒకటి ఇచ్చారనమాట. సో తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ మీరు వినాలంటే గౌరవ్కున్న పవర్ని మీరు తీసేయాలి అని చెప్పారు. సో ఇక్కడ నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. పాపం అదేంటి ఈయన ఒక వాయిస్ మెసేజ్ వినాలి అని అనుకుంటే గౌరవ్కి అక్కడ మంచి పవర్, ఆయన పవర్ పోతుంది కదా అన్న ఆలోచన ఇమాన్యుయల్కి ఎందుకు రాలేదని అనిపించింది. కానీ ఇమాన్యుయల్ చాలా కరెక్ట్గా చెప్పాడు మాటలు అనేది, అంటే ఆయన కన్విన్స్ చేసే విధానం మంచిగా చెప్పాడు అనమాట. సో ఎలా అంటే సో ఆయనకున్న పవరు ఆయనకు అసలు అర్థం కాలేదు. సో అర్థం కాకపోవడం వల్ల ఆయన టాప్ 5లో వాడుకుంటాను, టాప్ 5లో ఉన్నప్పుడు వాడుకుంటాను సో అలాగా అంటున్నాడు కాబట్టి ఆయనకు అసలు దాని యూజ్ ఆయనకు తెలియట్లేదు కాబట్టి సో ఆయన దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో నాకైతే ఇది కొంచెం బూస్టింగ్ అవుతుందిగా అన్నట్టు సెల్ఫిష్గా యూజ్ చేశాడు అని అయితే నాకు కూడా అనిపించింది. ఆయన కరెక్ట్గా చెప్పారు, పాయింట్ అయితే అది కరెక్టే. ఆ టాప్ 5లో పెట్టుకుంటానంటే ఏమో ఆయన టాప్ 5కి పోరు కదా, పోరేమో, ఎవరు చెప్పారు టాప్ 5లో ఉంటేనే అది యూజ్ చేయాలి అనేది అయితే నాకు కూడా అనిపించింది. కానీ ఇంకొకటి ఏదైనా ఆప్షన్ పెట్టుంటే బాగుండేది అని అనిపించింది. కానీ గౌరవ్ కూడా పాపం కదా, సో ఆయనకు వచ్చిన దాన్ని దానికి ఆయనకు అర్థం కాకపోయినా కూడా ఒక పవర్ అనేది ఉన్నప్పుడు ఎక్కడో ఒక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆయనకు వస్తుంది కదా అనేది అయితే నాకు అనిపించింది. సో దీని మీద మీ కామెంట్ అయితే చెప్పండి. సో నెక్స్ట్ అసలు నిజంగా ఇంత బయాస్ ఏంటి, ఇంత ఫేవరెటిజం ఏంటి నిజంగా అర్థం కావట్లేదు. తనుజాకి ఒకటి చెప్పేశారు. సో మీ చెల్లి పెళ్ళుంది కదా, సో తన నుండి వాయిస్ మెసేజ్ వచ్చింది. సో కళ్యాణ్కి ఇక్కడ అసలు ఉన్నన్ని రోజులు ఇమ్యూనిటీ ఉండదు అనేసి చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పారు కదా, ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పారనమాట. సో ఇమ్యూనిటీ ఉండదని చెప్పారు. అక్కడైతే నో సార్ అని తనుజ నో అని చెప్తూనే ఉంది. ఆయన కూడా వినొచ్చుగా అమ్మా, ఇగో ఇట్లా ఉండొచ్చుగా అమ్మా, అక్కడ పెళ్ళి కదా నీకు యూజ్ అవుతుంది కదా, నీకు ఏమైనా వర్డ్స్ వస్తాయి కదా, ఇంకా 2 వీక్సే ఉన్నాయి కదా, చూడమ్మా అని ఎంతసేపు ల్యాగ్ చేశారో. నాకైతే నిజంగా తను ల్యాగ్ చేసుకుంటూ తనకి సపోర్ట్గా మాట్లాడినట్టే నాకైతే అనిపించింది అనమాట. సో నో చెప్పేసింది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ పిలిచిన తర్వాత ఇక తన
తనది అయిపోయింది కదా, అక్కడ నుండి ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ కళ్ళు నీళ్ళు తుడుచుకొని మళ్ళీ లోపలికి పోయి ఏమీ తెలియనట్టయితే నార్మల్గా ఉన్నది. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. మళ్ళీ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినప్పుడు కళ్యాణ్కి ఏం చెప్పారంటే, నిఖిల్కి అంటే మీకు మటన్ చికెన్ కావాలని మీరు విష్ రాశారు కదా, సో అది మీకు కావాలంటే నిఖిల్ 2 weeks డైరెక్ట్ నామినేట్ కావాలి అని చెప్పారనమాట. ఇప్పుడు నో సార్ అది అవసరం లేదు, నాకు మటన్ చికెన్ అంతా ఏం అవసరం లేదు, ఒక క్యాండిడేట్ని పంపించి మరి నేను ఉండే అంత నేను మరీ అంత తినే అంత లేదులేండి, జస్ట్ పంపిస్తారేమో అని రాశాను, బట్ ఇంత ఒక మనిషిని బయటికి పంపించి మరీ ఇట్లా అంటే నాకు వద్దులేండి సార్, నో నేను ఆడతాను, నాకు అవసరం లేదు, నేను సర్వే అవ్వగలను, ఇప్పటివరకు అయ్యాను కదా అనేసి చాలా మంచి మాటలే మాట్లాడాడు ఈ కళ్యాణ్ కూడా. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మళ్ళా తనుజాని మళ్ళీ పిలిపించి మళ్ళీ కళ్యాణ్ అక్కడ చెప్పడం అవసరమా ఏమన్నాడంటే, నాగార్జున సార్ ఇప్పుడు తనుజాకి ఒకటి ఇద్దామని అనుకున్నాము, తన సిస్టర్ పెళ్ళుంది, సో ఇట్లా వాయిస్ మెసేజ్ వచ్చింది, సో నీకు ఇమ్యూనిటీ పోతుంది అని చెప్పినా కూడా అది తనుజ వద్దన్నది అని అంటే ఇక్కడ ఏంటి, అమ్మాయి మీద ఎక్కువ అఫెక్షన్ పెరగాలనా, అంటే పాజిటివ్నెస్ పెరగాలనా, ఈ అమ్మాయి మీద నమ్మకం పెరగాలనా, మరి ఎందుకు ఇట్లా చేసిందో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ పిలిపించి మళ్ళీ డిస్కషన్ చేపించి మళ్ళీ కావాలా వద్దని మళ్ళీ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడి మళ్ళీ డిస్కషన్ చేసి ఉండు తీసుకో ఏం పర్లేదు అన్న అంతసేపు లాగ్ చేసి మరి అయినా కూడా తనుజ వద్దన్నది. మరి ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, మరి గౌరవ్ని మరి ఆప్షన్ ఎందుకు అడగలేదు, సో గౌరవ్ ఇట్లా తీసుకుంటున్నానంటే ఓకే అని అంటాడు, మరి వద్దని అంటాడు, మరి అబ్బాయి అంటే గౌరవ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా మరి ఇమాన్యుయల్ అయితే డైరెక్ట్ తీసుకొని ఇచ్చారు. ఇక్కడైతే తనుజది కళ్యాణ్ది ఇంకా అందరిని అడగండి, ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరినీ మంచిగా నీట్గా అడిగి తనుజకి ఇట్లా ఫేవర్ చేయాలనుకుంటున్నాము, సో తను ఒప్పుకోవట్లేదు, కొంచెం ఒప్పించండి అమ్మా అనేసి అందరికీ చెప్పండి. ఏంటిది అసలు నిజంగా నాకైతే నిజంగా ఫామ్ వచ్చింది నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ రితుది వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ది షర్ట్ వచ్చిందనమాట. సో ఆ షర్ట్ మీకు కావాలనుకుంటే సంజన గారు శారీస్ అసలు కట్టుకోకూడదు, శారీస్ త్యాగం చేయాలని అంటే ఓకే నో ప్రాబ్లం సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ తన కోసం హెయిర్ కట్ చేసుకున్నాను కాబట్టి నో ప్రాబ్లం సార్, నాకేం అవసరం లేదు అనేసి నాకు కావాలి మా డాడీ షర్ట్ అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ పవన్ ఇక్కడ అడగలేదు చూడండి, పవన్ రితు కోసం పవన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఫ్యామిలీ ఫోటో ఉందన్నమాట, సో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలంటే రితు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేయాలని అన్నప్పుడు అక్కడ పవన్ నో సార్ నేను ఉంటాను, నో ప్రాబ్లం నాకేం లేదు, కానీ నాకు తనకి మాట ఇచ్చాను, ఫ్యామిలీ ఫోటో నేను తెప్పిస్తానులే అని తనకు మాట ఇచ్చాను, సో అక్కడ నేను మాట నిలబెట్టుకోవాలి అనుకొని దాన్ని అయితే నేను అయ్యదలుచుకోవట్లేదు సార్, నాకైతే రితు ఫోటో కావాలి అన్నప్పుడు మరి పవన్ ఎందుకు అడగలేదు? పవన్ మరి అది ఫ్యామిలీ ఫోటో కదా, నీకు కూడా కావాలి కదా నేను ఇన్నిసార్లు అడగదు, మరి తనుజాని ఇన్నిసార్లు అడిగినప్పుడు మళ్ళీ వద్దు అని అన్నగానే మళ్ళీ రితుని పిలిపించి మరి ఇట్లా అంటున్నాడు, మరి ఆమెను కూడా మాట్లాడించి మరి డిస్కషన్ చేపించి అది వద్దులే అని రితు అని అనిపించి మరి తినన్నా తీసుకోవడం, మరి ఇక్కడ డిస్కషన్ ఎందుకు జరగలేదని మీరు అనుకుంటున్నారు? నాకు కూడా నిజంగా ఇది బయాస్డ్గా అనిపించింది అనమాట. మరి పవన్ కూడా ఒక మనిషే కదా, పవన్ కూడా ఒక ఆటగాడే కదా, పవన్ కూడా ఒక గేమరే కదా, సో అతనికి కూడా ఆ ఛాన్స్ రావాలనేది అయితే ఇంత కూడా ఆలోచించలేదేందో నాకైతే అర్థం కాలేదు. సో ఇలాగైతే నాకైతే నిజంగా ఫేవరెటిజం అనిపిస్తుంది, నిజంగా బిగ్ బాస్ అనేది బయాస్డ్ అనిపిస్తుంది. సో నేను ఇన్ని కామెంట్లు చేయడానికి కూడా అదే కారణం అనమాట. సో మరి మీకేమనిపించింది గైస్, మీకు కూడా బయాస్డ్ అనిపించిందా, మరి ఇమాన్యుయల్ సెల్ఫిష్ అనిపించిందా, లేకపోతే తనుజ విషయంలో ఫేవరెటిజం చేస్తున్నారో లేదో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక అది గైస్ వాళ్ళ రివ్యూ వచ్చేసి మరి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బాయ్.